ఇంకా ఇక్కడ వచ్చేసేమి ఇవి మొత్తం పల్లకిలు. సో ఇక్కడ గోడ మీద చూసుకున్నట్లయితే ఇవన్నీ సో ఈ టెంపుల్కి సంబంధించిన కల్చర్ అది మెయిన్ టెంపుల్ దంతేశ్వరి టెంపుల్. అండ్ ఇదేంటి అని అంటే ఆ ఆచారం ఎలా అయితే జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి. సో చూసారు కదా ఇంట్రోలో దంతెవాడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఆన్ ద వేలో ఉన్నాను నేను. ఈవినింగ్ ఎందుకు బయలుదేరాను అంటే నాకు కొంచెం వర్క్ ఉండే, సో అందుకే ఈవినింగ్ బయలుదేరాను. రైన్ పడేటట్టుంది, మొత్తం మేఘాలు అయితే దారుణంగా ఉన్నాయి. వాన అయితే దంచి కొడుతుంది. పడదనుకున్నాను నేను, బట్ తీరా ఈడికి వచ్చిన తర్వాత లేని అని అంటే ఫుల్ పడుతుంది. అమ్మా ఇక్కడ ఆగుదామా? లైట్స్ తోటి అయితే నింపేశారు మొత్తం, లైటింగ్ తోటి. గుద్దేది జస్ట్ అయితే బండి. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. అయితే లోపలికి వెళ్దాం. ఎంత బాగుందో. ఇవన్నీ కట్టారు, సో బయట దొరుకుతున్నాయి ఇవన్నీ కొనుక్కొని కట్టడానికి. సో నేను కూడా కొన్నాను, చెప్తాను అవి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చెప్తా. ఇలా సీదా లోపలికి వెళ్ళే దారి. కానీ బాబా 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 డెకరేషన్ చూసుకోండి, అసలు ఎక్కడా నార్మల్గా లేదు, అసలు సూపర్బ్ ఉంది. డెకరేషన్ అయితే సూపర్బ్ ఉంది. ఏంటంటే ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా టెంపుల్స్లో ఇలా పండగ జరిగినప్పుడు నేను ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంది. కాకపోతే సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వెనక పట్టుకుంటున్నారు కదా, దాని వెనకున్న రీజన్ ఏంటి అని అంటే అలా పట్టుకోవడం వల్ల మనసులో ఏదైనా కోరుకొని దాన్ని చేతులతో పట్టుకుంటే ఆ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం. సో అందుకే అందరు వచ్చేసి కోరుకొని మనసులో కోరుకొని పట్టుకుంటూ ఉంటారు. అందరికి అందదు, కొంతమందికి, చాలామందికి అందవు. వెనక ఫ్యూ పీపుల్స్కి అందుతుంది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం మనం. ఇందాక తీసుకున్నా అని చెప్పాను కదా, అక్కడ ఏమేమి వస్తాయంటే చూపెడతాను. చూసుకున్నట్లయితే దువ్వెన, గాజులు, రబ్బర్ బిల్ల, సో పసుపు కుంకుమలు ఉన్నాయి కదా. ఇవేంటి అని అంటే అక్కడ దేవతకి సమర్పించడానికి ఇవి. సో ఇంకా ఇది కూడా కట్టడానికి. ఇంకా లోపల కొబ్బరికాయ, పువ్వులు. సో ఇవి ఇక్కడ ఆచారం, అది పక్కా ఇవన్నీ ఉండాలి. దువ్వెన, బొట్టు బిల్ల కూడా నెససరీ. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది గుడి లోపల. సో అసలు ఈ దంతెవాడ ఎందుకు ఇంత స్పెషల్ అంటే సతి అనే ఒక దేవత పన్ను ఏదైతుందో పన్ను ఇక్కడ పడింది. సో ఆ పన్ను పడ్డ తర్వాతలా దంతేశ్వరి మాత వెలిసింది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది 52 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క టెంపుల్ మొత్తం చెక్కతో తయారు చేయబడింది. సో ఇది ఎప్పుడు 14వ శతాబ్దంలో చాళుక్య రాజులు దీన్ని కట్టడం అయితే జరిగింది, చాలా చాలా ఏళ్ళ క్రితం. సో మొత్తం ఎక్కడ చూసుకున్నా మొత్తం చెక్కే ఉంటుంది. అండ్ ఇంకేంటి అని అంటే ఇది మొత్తం 4 భాగాలు ఉంటుంది
ఇదైతే ఏవైతే టెంపుల్ ఉందో మొత్తం 4 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో సభా మండపం, ఇంకొకటి ఇప్పుడు మనం ఇంతసేపు రికార్డ్ చేసింది ఏంటంటే ముఖ్య మండపం. ఇప్పుడు ఇదైతే ఏదైతుందో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇది మహామండపం. అండ్ ఇంకా ఇప్పుడు దంతేశ్వరి మాతని కూర్చోబెట్టారు కదా అక్కడ ముందు, ఒక్క నిమిషం చూపెడతాను. అదేమో గర్భగుడి అని అంటారు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ముందు ఏదైతే ఈ రాయి ఉందో, సో దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ మీరు అన్నీ చూస్తే కాయిన్స్ ఉన్నాయి కదా, రూపాయి బిళ్ళలు, ఏదో ఒక కాయిన్ సాలిడ్ ఉంది చాలా, ఇది గట్టి బండ. సో ఇదేంటి అని అంటే మనసులో ఏదైనా కోరికలు కోరుకొని అక్కడ పెట్టి ఆ కాయిన్ కానీ ఆగిందో అదేమి అని అంటే మీ కోరికలు నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి ఒక సంకేతం, ఒక శుభ సంకేతం లాగా. సో మనం మనసులో ఏమన్నా కోరికలున్నా కోరుకొని అక్కడ పెట్టి ఆ కాయిన్ కానీ అక్కడ ఆగిందో కింద పడకుండా, సో మనకి ఆ కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి జరగడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మేబీ 100% జరుగుతుంది అనేసి ఇక్కడ అదొక నమ్మకం. సో మనం కూడా ఒక ట్రై చేద్దాం. పెట్టి చూస్తున్నా. నాదైతే ఆగింది. సో దట్స్ ఆల్. సో అండ్ ఇక్కడ డెమో ఇస్తాం. ఇది మొత్తం కల్చర్ రిలేటెడ్గా ఉన్నాయి. ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ పల్లకి మొత్తం పువ్వులతోటి ఎంత బాగుందో ఇది. సో ఇది కూడా మొత్తం అక్కడ కూడా అవే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి, ఇది డోల్కల్. ఎస్, ఇది డోల్కల్. ఏంటి అని అంటే ఈ వినాయకుడి విగ్రహం నిజంగా ఉన్నది. సో అదెలా అంటే 3000 అడుగుల ఎత్తులో అక్కడ వినాయకుడి దంతం పడ్డది. సో అదే ఇది ఇక్కడ డెమో పీస్ చిన్నగా అంటే చిన్నగా ఉంది, బట్ అక్కడ ఏంటంటే రియల్గా ఉంటుంది. ఇట్లనే ఐడల్ చాలా బాగుంటుంది, చాలా ఎక్కాల్సి వస్తుంది. సేమ్ ఇలానే ఉంటుంది అక్కడ కూడా. సో ఇంకా ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఇదో టెంపుల్, ఇదొకటి. అండ్ ఇక్కడ ఇంకొక వినాయకుడిది వస్తారు మందిర్. అండ్ ఇది ఇంకొక టెంపుల్, ఇదొకటి వచ్చేసి ఇంకో టెంపుల్. అండ్ ఇది కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసేమి ఇవి మొత్తం పల్లకిలు. మొత్తం ఏదైతే కనబడుతుందో అది మొత్తం దంతవాడ, మినీ దంతవాడ. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఫస్ట్ చూపెట్టింది. అండ్ ఇక్కడికి వస్తే ఇదేమో స్తూపం, ఇంత పట్టుకున్న స్తూపం. అండ్ ఇది వచ్చేసి టెంపుల్. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఇది కూడా చెక్కతో తయారు చేశారు ఇది మొత్తం. ఎంత బాగుందో. అండ్ ఇంకా ఇది వచ్చేసేమో రివర్స్, ఇదొకటి ఇదొకటి. సో ఇక్కడ గోడ మీద చూసుకున్నట్లయితే ఇవన్నీ సో ఈ టెంపుల్కి సంబంధించిన కల్చర్. అది మెయిన్ టెంపుల్, దంతేశ్వరి టెంపుల్. అండ్ ఇదేంటి అని అంటే ఆ ఆచారం ఎలా అయితే జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి
వాళ్ళ కల్చర్ రిలేటెడ్ ఈ గోడ మీద అయితే అసలు మస్తు వేసారు ఇవన్నీ. పెయింటింగ్స్ కాదు, ఇది పెయింటింగే బట్ 3D లెక్క ఉంది. ఇది మొత్తం కట్టారు, సిమెంట్తో కట్టారు, కట్టి చేశారు. బాగుంది, ఈ డీటెయిలింగ్ చాలా బాగుంది.